ఈరోజు ఈ లైట్స్ మన సామిరెడ్డి గారు, రామకృష్ణ గారు గత 20 సంవత్సరాల నుంచి నాకు ఆప్తమిత్రులు. ఒక యూనిట్ ఏర్పాటు చేసి అనంతకాలంలోనే ఇన్ని ప్రోడక్ట్స్ చేసి మార్కెట్లోకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఒక ఇండస్ట్రీని. వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఎందుకంటే చాలా కష్టపడి సామిరెడ్డి గారు కానీ రామకృష్ణ గారు కానీ చాలా కష్టపడి వచ్చారు. ఇవాళ ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఇన్ని కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా సంతోషం వేస్తుంది. థ్యాంక్ యూ. వీళ్ళు ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. టచ్ అంటే మనం ఒక టేబుల్ మీద పెట్టుకుని ఇట్లా 3 కలర్స్ ఆన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎవరన్నా చిన్నది ఏదైనా లైట్ పెట్టుకొని అంటే ఇది అదే ఏదైనా పెట్టుకోవచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ చైర్మన్ రూమ్. సో పవర్ పోతే బ్యాకప్ వచ్చింది సార్. అని 2 hours బ్యాకప్ వస్తుంది. ఏ లైట్ లైన్ బ్యాకప్ ఇవ్వచ్చు. అలెక్సా టర్న్ ఆన్ చైర్మన్ రూమ్. ఓకే. సో ఇది సార్ నేను నెక్స్ట్ ఇంకొంచెం చూపిస్తాను. ఇది స్మార్ట్ బోర్డ్ సార్. ఇది ఇట్లా మోడల్ వైజ్ ఉంటుంది. ఇది 12 మోడల్ మోడు. సో దీంట్లో డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు నేను రూమ్ బిజీగా ఉందాం అనుకోండి సార్. మనం బిజీగా ఉన్నప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు. అలెక్సా ఐఎమ్ బిజీ. రెడ్ వెలిగింది. అలెక్సా ఐఎమ్ ఫ్రీ. సో అయిపోయింది. అలెక్సా కూల్. అలెక్సా కూల్. సార్ ఇప్పుడు ఇది మన రూమ్కి సంబంధించి కదా. ఒక ఇంట్లోనో ఒక హాస్పిటల్లో ఉన్నారనుకోండి సార్. పేషెంట్ కానీ ఎవరైనా ఉంటే బయట వాళ్ళకి ఏం తెలియదు. అంటే బయట జరిగే ప్రపంచం లైట్ ఎట్టా మారుతుంది తెలియదు. న్యాచురల్గా లైట్ ఎట్టా గ్లో అవుతుందని మనం ఈ లైట్లో చూడవచ్చు సార్. సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. బట్ మేమేంటంటే అర్థం కావడం కోసం పెట్టు. అలెక్సా టర్న్ ఆన్ మార్నింగ్ లైటింగ్. సో మార్నింగ్ లైటింగ్ అని. అలెక్సా టర్న్ ఆన్ ఆఫ్టర్నూన్ లైటింగ్. సో ఆఫ్టర్నూన్ ఎట్లా ఉంటుందో లైట్ ఎట్లా వస్తుంది. అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్. సో డిమ్ అయిపోయింది. ఇట్లా ఒక లైట్లో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది స్ట్రెచ్ ఫిల్మ్ అంటారు. స్ట్రెచ్ ఫిల్మ్ అంటే జనరల్గా మనం సిఎన్సీ కటింగ్లో చేస్తుంటారు సార్. మీరు చాలా బిల్డింగ్స్ చేసి ఉంటారు. ఆ బిల్డింగ్స్ అంటే సిఎన్సీ కటింగ్ పెడతాం. సిఎన్సీ కటింగ్ పెట్టినప్పుడు మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా పెద్దగా అవుతుంది, కాస్ట్ కూడా అయింది. 8/4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రెచ్ ఫిలిమ్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ స్ట్రెచ్ ఫిలిం పెట్టవచ్చు. వస్తుంది అంటే మనకి ఎందుకంటే ఒక టవర్ ఉందనుకోండి సార్. ఒక టవర్కి మ్యూజిక్ పెట్టుకుని మీరు ఒక చేస్తున్నాం అనుకోండి, రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నాం అనుకోండి. ఆ వెంచర్లో ఇట్లా టవర్ పెట్టుకొని ఆ టవర్కి ఇట్లా నేషనల్ ఫ్లాగ్ కలర్స్ ఇచ్చుకోవచ్చు, వాయిస్ బేస్ మీద పెట్టవచ్చు, మ్యూజిక్ పెట్టవచ్చు. ఇట్లా రాజమండ్రిలో చేసాం మేము. సో నెక్స్ట్ వచ్చి ఇది మనం ఇది సార్ మనం స్టేర్ కేస్ ఉంటుంది కదా. స్టేర్ కేస్ లైటింగ్ మనం వచ్చినప్పుడు వెలుగుతుంది, మనం లేనప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోయింది స్టేర్ కేస్ లైటింగ్. ఇది హోమ్ కిట్ అంటాం. ఇట్లా ఒక 2 బల్బులు ఒక ఫ్యాన్ వస్తుంది. సో ఇట్లా స్టడీ లైట్స్ ఉంటాయి మా దగ్గర. ఇది కప్బోర్డ్ సెన్సార్ సార్. ఇది సో మనం ఓపెన్ చేసినప్పుడు కప్బోర్డ్ సెన్సార్ ద్వారా అవుతుంది. సో నెక్స్ట్ జనరల్గా ఎలక్ట్రీషియన్స్కి ఇబ్బంది ఉంటుంది. ఏమి ఇబ్బంది ఉంటుంది అంటే వాళ్ళు ఇన్స్టాల్ చేయటంలో వాళ్ళకి సోల్డరింగ్ రాదు. సోల్డరింగ్ రానప్పుడు ఏం చేస్తారు, ఆ లైట్స్ సజెస్ట్ చేయరు. అందుకోసం వాళ్ళ కోసం ఏం చేసామంటే మనం ఇట్లా ఇవి చేసాం. ఇది అంతే కదా. ఇది ఫ్రీ మూమెంట్ వస్తుంది. ఫ్రీ మూమెంట్ వచ్చేస్తుంది. లాగితే ఫ్రీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏదైనా చేసుకోవచ్చు. డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. ఎలక్ట్రీషియన్కి ఈజీగా ఉంటుంది అనమాట కనెక్ట్ చేసుకోవడానికి. లాగితే ఇవి స్మార్ట్ స్విచ్చెస్ సార్. స్మార్ట్ స్విచ్లో 2 రకాలు దొరుకుతాయి. ఎగ్జిస్టింగ్ దాంట్లో మనం చేసుకోవచ్చు. ఇట్లా ఇవి పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా సో బోర్డు మార్చుకోవచ్చు. ఇది హాలోగ్రామ్ ఫ్యాన్ సార్. ఇది ఒకసారి ఫోటో దిగుదాం మనం. సో దట్
మీరు కూడా సార్. అట్లా మన బిల్డింగ్ సంబంధించి ప్రొజెక్షన్స్ అన్ని చేసుకోవాలనుకోండి సార్. ఎవరైనా రాగానే ఎవరైనా వస్తుంటే వెల్కమ్ పెట్టచ్చు. సో మనం చేసిన ప్రాజెక్ట్స్ అనేవి వీడియో ప్లే చేయొచ్చు. సో హాలోగ్రామ్ ఫ్యాన్ అంటుంది. ఇక మా దగ్గర ఈ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ వస్తాయి సార్. స్ట్రీట్ లైట్స్ అన్ని రకాలు దొరుకుతాయి. ఇట్లా సీలింగ్ లైట్స్ ఉంటాయి. మీకు ఒక పెద్ద హాల్ ఉందనుకోండి, హాల్లో మొత్తం సీలింగ్ లైట్స్ పెట్టుకోవచ్చు. ఇటువంటి ఒక 29 రకాలు ఉన్నాయి సార్ మన దగ్గర ప్రస్తుతానికి. సో ఇవన్నీ ఫెడ్ లైట్స్ ఉంటాయి సార్. మీరు ఒక బిల్డింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా వాడుతుంటాం. చాలాసార్లు మనం ఏం చూస్తుంటాం సార్, ఒక లైట్ పెడతాం. లైట్ 50 feet కంటే ఎక్కువ డిస్టెన్స్ రాదు. కానీ ఈ లెన్స్ మోడల్ ఉన్నాయి కదా సార్, క్రికెట్ షేడింగ్ కోసం వాడతాం. సో ఎక్కువ డిస్టెన్స్ కావాలంటే అట్లా లెన్స్ ఉండాలి సార్. ఇవన్నీ నాన్ లెన్స్ ఏంటంటే 50 feet వస్తాయి మ్యాక్సిమం, ఇంకా అంతకుమించి రాదు 50 feet డిస్టెన్స్ కంటే. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర కాబ్ లైట్స్, స్పాట్ లైట్స్ అనేవి దొరుకుతాయి. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఒక లైట్లో 3-in-1 ఉంటుంది. ఇంతకు మనం లోపల చూసాం కదా సార్, అదేంటి ట్యూనబుల్ అనమాట. సో అది ట్యూనబుల్, ఇది 3-in అనమాట. మామూలుగా మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు అది. సో ఇట్లా బాల్స్లో డిఫరెంట్ బాల్స్ చేస్తాం మనం. ఈ స్ట్రిప్ లైట్స్ చూస్తుంటాం. సార్ ఈ స్ట్రిప్ లైట్లో జనరల్గా మనకి చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవడం. ఇది 60 LED అంటే చాలా లైట్స్ తక్కువ వస్తుంది. ఇది 120 LED, ఇది 240 LED. దీంట్లో కలర్స్ ఉంటాయి. మరలా ఏమవుతుంది, మనం అవుట్ సైడ్ పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాటర్లో పెట్టాల్సి వస్తుంది. వాటర్లో పెట్టాలంటే దీన్ని వాడతాం సార్, IP68. మీరు పట్టుకొని చూడొచ్చు. సో టచ్ చేస్తే సో ఇంపాసిబుల్ అది. నెక్స్ట్ ఇది IP65 సార్, 67 అనొచ్చు. ఇది కూడా సేమ్. ఇది IP33. సో ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి. ఫస్ట్ టైం ఏం చేసామంటే, ఫస్ట్ మేము ప్రొడక్షన్ చేసినప్పుడు ఖమ్మంలో కూడా చేసాం. ఖమ్మంలో చేసినప్పుడు ఏం చేసామంటే ఇది పెట్టి IP65 చేసాం, కాలేదు. డెఫినెట్గా ఇది వాడితేనే IP65 అయ్యింది అనమాట. ఇట్లా స్ట్రిప్స్లో చాలా రకాలు ఉంటాయి. సో దీంట్లో మళ్ళీ ట్యూనబుల్ వస్తాయి, డిమ్మబుల్ వస్తాయి, 3 కలర్స్ వస్తాయి. సో ఇది ఒక పెద్ద మళ్ళీ ఇంకా సబ్జెక్ట్ అనమాట. సో ఇట్లా కాబ్ లైట్స్ ఉంటాయి సార్. సుమారుగా మన దగ్గర ఇవి లేటెస్ట్ కాబ్ లైట్స్ అన్ని వాడతారు. మార్కెట్లో జనరల్గా మీరు అడిగారు కదా సార్, ఇప్పుడు మార్కెటింగ్ బ్రాండ్స్ తీసుకుంటే వాళ్ళ కాస్ట్ వచ్చి సుమారుగా 1200 ఉందనుకోండి, మన 600కి 700కి వస్తుంది. సో ఇట్లా మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉంటాయి మా దగ్గర. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ జనరల్గా ఏంటంటే, ఇంతకు ముందు మనం చేసేటప్పుడు మీరు స్టార్టింగ్లో ఒక లైట్ ఇక్కడ ఫిట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ ఫిట్ చేసుకున్నాను అనుకో, ఇక్కడే పెట్టుకోవాలి. సో నేను ఈ లైట్ని పీకేసి ఇట్లా పీకేసుకోవచ్చు. పీకేసి ఇంకో లొకేషన్లో రేపు పెట్టుకోవచ్చు. ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ యొక్క అడ్వాంటేజ్. దీంట్లో ఇట్లా హ్యాంగింగ్ వస్తుంది. ఇట్లా మనం లీనియర్ పెట్టుకోవచ్చు, కాబ్ లైట్స్ పెట్టుకోవచ్చు, ట్రాక్ లైట్స్ పెట్టుకోవచ్చు, సో లేజర్ బ్లేడ్ పెట్టుకోవచ్చు. ఇది లేటెస్ట్. సో మనం ప్రొఫైల్ చూస్తాం కదా సార్, ప్రొఫైల్లో ఇట్లా ఎన్ని డిజైన్స్ ఏం చేయొచ్చు. సో ఎన్ని డిజైన్స్ ఏం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఈ బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్, సర్ఫేస్ లైట్స్ ఇవన్నీ ఓల్డ్ సార్. సో చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం, అయిపోయింది. దీంట్లో ఒక్కసారి ఇందాక మనం చూసిన దాంట్లో ఏ లైట్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ ప్రాక్టికల్గా చూపించాం కలర్స్. ఈ కాబ్ లైట్స్ సార్. సో డిఫరెంట్ కాబ్ లైట్స్. దీంట్లో లేటెస్ట్ వచ్చింది ఏంటంటే పుల్ అవుట్ లైట్. మనకేం ప్రాబ్లం వచ్చిందంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక వాల్ ఉంది సార్. ఆ వాల్కి పెట్టుకోవాలంటే ఏంది, ట్రాక్ పెట్టాలి. ట్రాక్ పెట్టాలంటే ఇట్లా ట్రాక్ పట్టి పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుంది, లుక్ వైడ్ ఆక్వర్డ్ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారు, పుల్ అవుట్ లైట్ అని వచ్చింది. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇట్లా బయట తీసుకోవచ్చు, ఇట్లా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మార్చుకోవచ్చు. అవసరం లేదనుకున్నారు అనుకోండి, ఇట్లా లోపల పెట్టుకోవచ్చు. ఇది పుల్ అవుట్ లైట్ యొక్క అడ్వాంటేజ్. సో వాల్కి ఎలివేషన్ ఉన్నప్పుడు, ఫాల్ సీలింగ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, సీలింగ్ ఉంటుంది పైన, కానీ అటువంటిప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంటుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే సీలింగ్ పెడతాం. సీలింగ్ పెడితే దీన్ని 360 degrees తిప్పొచ్చు. అంటే వాల్కి ఎలివేషన్కి మీరు ఫోకస్ చేసుకోవాలనుకుంటే ఈజీగా ఫోకస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి సార్ మా దగ్గర ఈ ప్రొఫైల్స్ ఉంటాయి. ఈ ప్రొఫైల్స్లో జనరల్గా మనం వాడే ప్రొఫైలు బిల్డింగ్కి ఇది వాడతాం సార్. ఏది కబ్బోర్డ్స్కు, ఫుట్ ల్యాంప్కు వాడతాం, లేదా ఇది కూడా వాడతారు. సో మార్కెట్లో జనరల్గా 200 అట్లా ఉంటుంది, మన దగ్గర 49 రూపీస్ దొరికిపోతుంది. సో దీంట్లో కార్నర్ ఉందనుకోండి సార్, కార్నర్ ప్రొఫైల్ పెడతాం. సో ఎక్కువ మనకు అవుట్డోర్ కావాలనుకోండి ఇటువంటివి వాడుకోవచ్చు. సో ఇంకా పైది కావాలనుకుంటే ఇటువంటిది వాడచ్చు. సో ఇవన్నిట్లో కూడా ఇది సర్ఫేస్ సార్ ఇది. సో ఇట్లా కన్సీల్డ్ కూడా ఉంటుంది, లోపల పెట్టుకోవచ్చు.
సో మనకు డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి ఇక్కడ ఎడ్జ్ వస్తుంది సార్, ఇక్కడ ఎడ్జ్ ఉండదు. కాస్ట్ వైజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, స్ట్రిప్ సేమ్ ఉంటుంది, డ్రైవర్ సేమ్ ఉంటుంది. మనం కొన్నిసార్లు ఏంటంటే తీసుకున్న తర్వాత సీలింగ్ పెట్టారనుకోండి, అటువంటి అప్పుడు ఇది ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మేము అక్కడ క్లియర్గా పెట్టాను చూడండి, సర్ఫేస్ దానికి సో సేమ్ పెట్టాను. సో ఇట్లా ఈ బ్యాకప్ లైట్స్ సార్ అన్నీ, వీటన్నిటిలో బ్యాకప్ వస్తుంది, 2 hours బ్యాకప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మా దగ్గర సోలార్ దొరుకుతాయి. మీకు చాలా సార్లు సోలార్ అవసరం అవుతుంది కదా. సో ఇది 20 watts సార్, ఇది వితౌట్ మోషన్ సెన్సార్ 12 hours బ్యాకప్ వస్తుంది. ఇది వితౌట్ సెన్సార్, ఇది 12 hours బ్యాకప్ వస్తుంది 40 watt. సో నెక్స్ట్ వచ్చి ఇది 24 watt, ఇది విత్ సెన్సార్. ప్యానల్స్ ఉంటాయి సార్. సార్ స్ట్రీట్ ల్యాంప్ మనకు వస్తే ఫెడ్ లైట్ పెట్టుకోవచ్చు. మీరు ఫెడ్ లైట్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేస్తున్నారు సార్, చేసేటప్పుడు ఏమవుతుంది, చాలా సార్లు మనకు అక్కడ పవర్ సప్లై ఉండదు. అటువంటిప్పుడు 4 ఫెడ్ లైట్స్ పెట్టుకున్నాం అనుకోండి, సోలార్ పెట్టుకుంటే ఎవ్రీ సైడ్కి మీరు ఉపయోగించుకోవచ్చు. ఒకసారి మనం కొనేసి ఇది 5 ప్యానల్ వచ్చి 25 years ఉంటుంది సార్. బ్యాటరీ మినిమం నాకు తెలిసి ఇప్పుడున్న టెక్నాలజీలో 3 years వస్తుంది. మేము 2 years వారంటీ ఇస్తాం. సో తర్వాత కూడా బ్యాటరీ చేంజ్ చేసుకోవచ్చు, ఇదేం ప్రాబ్లం ఉండదు. లైట్స్ అన్నీ మీకు లైఫ్ వస్తుంది, ఎందుకంటే ఇది ప్రొటెక్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఒకసారి మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో కొన్నిసార్లు ఇంకో ప్రాబ్లం వస్తుంది సార్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం 12 hours పెట్టాల్సి వస్తుంది. బట్ మనకేంది అక్కడ సోలార్ పెట్టాల్సి వస్తుంది. పెట్టనే కానీ అక్కడ మనకు సప్లై కావాలనుకుంటాం కొన్నిసార్లు. అటువంటిప్పుడు ఏం చేస్తే 2 in 1 ఉంటుంది మా దగ్గర. సో అది సో 2 in 1 ఉంటుంది. అంటే సోలార్లో రన్ చేసుకోవచ్చు, దీన్ని ఏసీలో పెట్టుకోవచ్చు, డీసీలో కూడా రన్ చేసుకోవచ్చు. రెండింటిలో రన్ అయ్యింది. మామూలు లైట్ ఇచ్చేస్తే సోలార్కి వస్తుంది, సోలార్ ఉన్నప్పుడు సోలార్ వస్తుంది, సోలార్ లేనప్పుడు సో మామూలుగా ఏసీలో రన్ అయ్యింది. సో 2 in 1 ఆప్షన్ ఉంటుంది. మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి పవర్ తక్కువ రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో. ఇట్లా ఇది ఫెడ్ లైట్ ఉపయోగించుకోవచ్చు, దీంట్లో లేదు నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ లైట్ కావాలి మనిషి వచ్చినప్పుడు అనుకున్నాను, ఈ మోడల్ ఉంటుంది. ఇదేంటంటే మనిషి వచ్చినప్పుడు వెలుగుదు, మనిషి లేనప్పుడు ఆగిపోయింది. సో ఇది సింపుల్గా ఉంటుంది. మనకి సోలార్ గేట్ లైట్స్ ఉంటాయి, ఇట్లా గేట్ లైట్స్ చేసుకోవచ్చు, డిఫరెంట్ గేట్ లైట్స్ ఉంటాయి. రోడ్ స్టడ్స్ దొరుకుతాయి మనకన్నీ. ఇక ప్రొఫైల్స్, నియాన్ ప్రొఫైల్స్ ఏమైనా దొరుకుతాయి సార్. నెక్స్ట్ వచ్చి మా దగ్గర బొలాడ్స్ ఉంటాయి సార్, అన్ని రకాల బొలాడ్స్ ఉంటాయి, గేట్ లైట్స్ ఉంటాయి. సో పోస్ట్ ల్యాంప్స్ ఉంటాయి, అవన్నీ పోస్ట్ ల్యాంప్స్ ఉన్నాయి, డిఫరెంట్ పోస్ట్ ల్యాంప్స్. నేను ఒక స్టార్ లైటింగ్ కూడా చూపిస్తాను సార్ బయట మీకు. సిరీస్ లైట్స్ సార్, జనరల్గా కొంచెం వెరైటీ ఉంటుంది. ఇది మాకు బిల్డింగ్ ఉందనుకోండి సార్, మీ బిల్డింగ్కి మీ డిజైన్ ఫోకస్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక ప్లే అవుతూ ఉంటుంది, బయట నుంచి పీపుల్ని అట్రాక్ట్ చేస్తాం, అట్లా చేసుకోవచ్చు. ఈ ఎలివేషన్ లైట్స్ మీకు తెలుసు, డిఫరెంట్ ఎలివేషన్ లైట్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ స్టార్ లైటింగ్ చూపిస్తాను సార్. ఇట్లా డిఫరెంట్ స్టార్ లైటింగ్ అంటే మన ఇంట్లో కనుక థియేటర్లో, హోమ్ థియేటర్లో ఇది పెట్టుకోవచ్చు. సో వుడ్ పెట్టుకోవచ్చు సార్, వుడ్కి పెట్టుకోవచ్చు, లేదా సీలింగ్ ఉంటుంది కదా మీకు, సీలింగ్ కట్ చేసి ఇట్లా బ్లాక్ పెయింట్ వేసుకొని చేయొచ్చు. రామనాయుడు స్టూడియో మొత్తం మనమే చేశాం సార్, కంప్లీట్ ఇదే వచ్చింది. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది సార్, స్మార్ట్ పోల్. ఈ స్మార్ట్ పోల్ మన దగ్గర ఉంది. అక్కడ స్మార్ట్ కెమెరా ద్వారా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు సార్. ఎవరైనా వర్కర్ ఉన్నారా లేదా వెరిఫై చేసుకోవచ్చు, వర్కర్ కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. సో అన్యూజువల్ థింగ్స్ ఏదైనా జరిగాయి అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుంది మనకి. మొన్న విజయవాడలో వాటర్ వచ్చింది కదా సార్, వాటర్ వచ్చినప్పుడు చెప్పుద్ది ఇట్లా వాటర్ వస్తుంది, ఫ్లడ్ వచ్చింది, వెళ్ళిపోమని సైరన్ ఇస్తుంది. సో బజర్ కూడా ఇవ్వచ్చు. దీనికి సోలార్ పెడతాం మనం. ఈ పోల్ వచ్చి చైనా వాళ్ళు 3 లక్షలకు అమ్ముతున్నారు సార్, మనం 70,000కి ఇవ్వచ్చు. ఈ స్క్రీన్తో సహా కలిపి, అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్తో కలిపి. ఇట్లా మీకు ఒక బోర్డు ఉంటుంది కదా సార్, ఇది ఈ బోర్డ్స్ మేము తయారు చేస్తాం, సైనేజ్ బోర్డ్స్. దీంట్లో 2 రకాలు ఉంటాయి. మనం జనరల్గా ఇది అక్రలిక్ ఉంటుంది ఒకటి, ఇంకోటి ఏమో అక్రలిక్ లిక్విడ్ ఉంటుంది. దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ ఉంది కదా సార్, దాంట్లో బ్లాక్ రాదు. సో ఇట్లా సాలిడ్ సిలిండర్ లైట్స్ దొరుకుతాయి మా దగ్గర, హనీకోమ్ చేస్తాం. సెన్సార్స్ ఉంటాయి సార్, సెన్సార్స్లో ఇది టచ్ సెన్సార్. అంటే మనం ఎప్పుడన్నా చదువుకునేటప్పుడు ఇటువంటి లైట్ పెట్టుకొని టచ్ చేస్తే ఇది డిమ్ అవుతుంది, పెంచుకోవాలనుకుని మళ్ళీ పెంచుకోవచ్చు మనం. సో ఇది వేవ్ సెన్సార్, మనం వాష్ చేసేటప్పుడు హ్యాండ్స్ మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు ఇట్లా వేవ్ ద్వారా వస్తుంది. ఇది డే లైట్ సెన్సార్, మనకి ఈవినింగ్ టైంలో లైట్, ఇప్పుడు మా బయట లైట్లు ఉన్నాయి సార్, అన్ని ఈవినింగ్ లైట్ వెలిగితే మార్నింగ్ ఆగిపోతాయి. ఇది మైక్రోవేవ్ సెన్సార్, పిఐఆర్ సెన్సార్, ఎందుకంటే మనిషి వచ్చినప్పుడు ఒకటి, వెహికల్ వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది. ఇది బ్రీఫ్గా మా కంపెనీ గురించి సార్. ఇక్కడ 2 సోలార్ ఉన్నాయి, ఇవి సింపుల్ అన్నమాట, లేటెస్ట్ చేసాము. ఈ సోలార్ లైట్ ఇది 50 watt,
దీనికి మన నిందా చూపించిన డిఫరెన్స్ ఏంటంటే అంటే ప్యానల్ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, మిగతా అంతా సేమే. సో దీంట్లో ఏంటంటే సార్ నైట్ స్టార్ట్ అయినప్పుడు బాగా లైట్ వస్తుంది, మార్నింగ్ తగ్గుతూ ఉంటుంది. సో బట్ మీకు నార్మల్గా తెలియదు, సో 20% తగ్గినా తెలియదు. సో కాబట్టి ఇటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉపయోగించుకోవచ్చు. ఇది 5000 ఉంటుంది సార్, అది 10,000 ఉంటుంది. ఇట్లా బస్ స్టాండ్ క్రియేట్ చేయొచ్చు. ఈ బెంచ్ దొరుకుద్ది అంటే 1 లక్ష ఉంటుంది. ఇక్కడ ఛార్జర్ పెట్టుకోవచ్చు, కూర్చొని బెంచ్ మీద ఛార్జర్ పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. స్మార్ట్ దాంట్లో కూడా ఉంటుంది. అంటే మనం ఒక కొత్త చేసినప్పుడు కొంచెం లుక్ అండ్ ఫీల్ కూర్చోవచ్చు సార్, కూర్చొని ఛార్జింగ్ పెట్టవచ్చు. ఇవన్నీ జనరల్గా లైటింగ్స్లో డిఫరెంట్ రకాలు ఉంటాయి సార్. ఎస్థెటిక్ లైటింగ్ అంటాం, లుక్ వైజ్ కానీ ఇట్లా ట్యూబ్లైట్ వెలుగుతుంది, పవర్ పోయినప్పుడు కూడా బ్యాకప్ వస్తుంది. దీంట్లో కూడా వస్తుంది, ప్రొఫైల్లో కూడా వాల్ వాషెస్ దొరుకుతాయి మన దగ్గర. ఇంకంటే ఒక సుమారు 1100 ప్రోడక్ట్లు కదా సార్.